స్టార్ మా ఛానల్లో చాలా సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నాయి. ఇక టెలికాస్ట్ అవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి కథాంశంతోనే ముందుకు దూసుకెళ్తుంది. అంతేకాదు 2 తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ సీరియల్స్‌ని చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇక సీరియల్స్‌లో నటిస్తున్న నటీనటులు కూడా తమ యాక్టింగ్ స్కిల్స్‌తో అలాగే అందంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు. అయితే స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న ఇన్ని సీరియల్స్‌లో కొన్ని సీరియల్స్ అయితే ఎండ్ కానున్నాయి. వచ్చే 2 వారాల్లో కొన్ని సీరియల్స్‌కి ఎండ్ కార్డ్ పడబోతుంది. మరి ఏ సీరియల్స్ ఎండ్ అవుతున్నాయో ఆ సీరియల్స్ లిస్ట్‌ని ఇప్పుడు మనం చూసేద్దాం. స్టార్ మా ఛానల్లో మధ్యాహ్నం సమయంలో ప్రసారం అవుతున్న సీరియల్ పలుకే బంగారమాయన. ఈ సీరియల్ స్టార్ట్ అయ్యి చాలా రోజులే అయింది. అయితే ఈ సీరియల్ కథ పరంగా ఎండ్‌కి వచ్చేసింది. అయితే ఈ సీరియల్‌కి వచ్చే 2 వారాల్లోనూ ఎండ్ కార్డ్ పడనుంది. ఇక అలా స్టార్ మా ఛానల్లో ఎండ్ కాబోతున్న మరో సీరియల్ ఎటో వెళ్ళిపోయింది మనసు. ఇక ఈ సీరియల్ కథ కూడా ఒక కొలిక్కి వచ్చేసింది. దాంతో ఈ సీరియల్‌ని వచ్చే వారమే ఎండ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక స్టార్ మా ఛానల్లో రాత్రి స్లాట్లో ప్రసారం అవుతున్న మరొక సీరియల్ ఇంటింటి రామాయణం. ఈ సీరియల్ స్టార్ట్ అయ్యి అతి కొద్ది రోజులే అయినప్పటికీ కథపరంగా ఈ సీరియల్ కూడా ఒక కొలిక్కి వచ్చేసింది. నిజానికి ఈ సీరియల్ కన్నడ వర్షన్. అంతేకాకుండా ఈ సీరియల్ని తమిళ్లో కూడా తెరకెక్కించారు. అయితే ఈ సీరియల్ కథాంశం ప్రకారం సీరియల్ కథ అనేది చిన్నది. దాని కారణంగానే ఈ సీరియల్కి వచ్చే 2 వారాల్లోగా ఎండ్ కార్డ్ పడనుంది. ఇక స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న మరొక సీరియల్ బ్రహ్మముడి. మధ్యాహ్నం స్లాట్లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ కథాంశం ప్రకారం కూడా ఒక కొలిక్కి వచ్చేసింది. అతిపెద్ద ప్రాబ్లం అనుకున్న 100 కోట్ల రహస్యం కూడా బయట పడిపోయింది. ఇక సీరియల్ కథాంశం ప్రకారం స్వప్నకి పాప పుట్టడం, అప్పు పోలీస్ అవ్వడం, ఇక కళ్యాణ్ కూడా సక్సెస్ కి ఒక మెట్టు దూరంలో ఉండడం, అలాగే తాతగారు కోమాలోంచి బయటపడడం కూడా మనం చూసేశాం. ఇక ఈ 100 కోట్ల ప్రాబ్లం ను సృష్టించింది ఎవరో కనుక్కొని ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఈ సీరియల్ కూడా 2-3 వారాల్లో ఎండ్ అయిపోతుంది. ఇలా స్టార్ మా ఛానల్లో రానున్న 2-3 వారాల్లో ఈ 4 సీరియల్స్ ఎండ్ కానున్నాయి. అయితే రాత్రి స్లాట్లో ప్రసారం అవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ ఎండ్ కాగానే ఆ సీరియల్ ప్లేస్లోనికి కొత్తగా రాబోతున్న భానుమతి సీరియల్ని టెలికాస్ట్ చేయనున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ సీరియల్స్ ఎండ్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.